పంతులు గారు, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు పూజ చేయకూడదు, గుడికి వెళ్ళకూడదు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ నియమాన్ని పాటించడం అవసరమా? ఈ దేవాలయానికి వెళ్ళడం, దానికి చనిపోయిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మనం ఎప్పుడైతే మన పుట్టుక అనేది జరిగిందో, పుట్టిన తర్వాత చనిపోవడం అనేటువంటిది అప్పుడే రాసి ఉంటుంది. అందుకోసమని మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా నిత్యం మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాం. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం మంచి జరుగుతుందని చెప్పి మనం ఆశిస్తాం. ఇక ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చనిపోతే కనుక ముఖ్యంగా 12 రోజులు అనేటువంటి బ్రాహ్మలు ఉంటుంది. అలాగే క్షత్రియులు కూడా 12 రోజుల కాలం మైలు ఉంటుంది. ఆ మైలు అయిపోయాక శుచి అయ్యాక బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు అయితే నూతన యజ్ఞోపేతాన్ని ధరిస్తారు. ధరించాక నిత్య కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు. అంటే ఇంట్లో దీపారాధన, దేవుడి పూజ, అలాగే దేవాలయానికి వెళ్ళి దేవుడి పూజ చేసుకోవడం అనేటువంటివి నియమం తప్పకుండా చేసుకోవచ్చు. అయితే చనిపోయారు కదా, సంవత్సర సూతకం ఉంటుంది కదా అని చెప్పి అంటే కనుక సంవత్సర సూతకం అనేటువంటిది ఎవరికి ఉంటుందంటే చనిపోయిన వాడి కొడుకులకు మాత్రమే ఉంటుంది. కొడుకులకి ఆ కోడలకే ఉంటుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా సంవత్సర సూతకం అనేటువంటిది ఉండదు. అయినా సంవత్సర సూతకంలో కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడానికి ఎటువంటి తప్పు లేదు. అందుకోసం మనం నిత్య దేవాలయానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళకి మంచి జరగాలని చెప్పిన వాళ్ళు 16 ఊర్లు దాటి యమపురానికి వెళ్తారు. అంటే ఒక సంవత్సరం కాలం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసే సమయంలో కనుక మీరు కనుక దేవాలయానికి వెళ్ళి వాళ్ళ పేరు మీద కనుక మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు చేసిన పాపాల్లో కొన్ని పాపాలని పోగొట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమని మీరు దేవాలయానికి వెళ్ళడం, దేవుడి పూజలు చేయడం అనేటువంటిది తప్పులేదు. కానీ కళ్యాణం కానీ, బ్రహ్మోత్సవాల్లో కానీ, లేకపోతే ఇంట్లో ఉపనయనం కానీ, అలాగే ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికి కానీ కళ్యాణం చేయడం కానీ, గృహప్రవేశాలు చేయడం కానీ, అలాంటి శుభకార్యాల్లో మాత్రం వీళ్ళు పనిచేయరు. అందుకోసమని విధిగా మాత్రం మీరు ఏం చేయాలంటే కనుక దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవచ్చు, ఇంట్లో దేవతార్చనలు కూడా చేసుకోవచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టకూడదని చెప్పి కొంతమంది అంటారు. అందుకని వాళ్ళ యొక్క మీ ఆచారాన్ని బట్టి ఇది చేసుకుంటే కనుక పోయిన జీవికి మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో మీరు చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తప్పనిసరిగా మీకు ఉంటాయి. అందుకోసం విధిగా దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం వంటివి కార్యక్రమాలు చేయొచ్చు. అయితే చనిపోయిన కాలంలో 12 రోజుల్లో కూడా మన ఇంటికి మన చుట్టాలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ చేత కూడా దీపారాధన చేయించి పూజ చేయించవచ్చు, తప్పులేదు దానికి. అయితే మన పిల్లలు అంటే పోయినవాడు మనవాడు కానీ లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు కానీ దేవుడికి మందిరానికి వెళ్ళి దేవుడికి దీపం పెట్టడం మాత్రం 12 రోజుల పాటు మాత్రం చేయకూడదు. వేరే వాళ్ళు వస్తే కనుక వాళ్ళ చేత నిత్య పూజ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేయించవచ్చు, ఏ విధమైన తప్పు లేదు. ఇంట్లో విగ్రహాలు ఉంటే విగ్రహాలకు కూడా నైవేద్యం వండి వాళ్ళకి ఆ విగ్రహాలకి నైవేద్యం పెట్టచ్చు. ఆ ప్రసాదం అందరూ కూడా తీసుకోవచ్చు.